కార్పస్ కల్లోజం అని అంటాము. ఈ కార్పస్ కల్లోజం ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ కి మనకు ఆక్సిజన్ ని, బ్రెయిన్ కి మనకు గ్లూకోజ్ ని ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందన్న? ఇది సెరిబ్రమ్, హైపోథాలమస్. మీరు పడుకున్న తర్వాత మెలకువగా వస్తుందా లేదా? ఆ మెలకువ రావడానికి కారణం ఏంటి? హైపోథాలమస్. ఒక్కొక్కసారి బాగా బాధేస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఆనందం ఇస్తుంది. బాగా బాధపడడానికి, ఆనందం పడడానికి గల కారణం ఏంటి అంటే హైపోథాలమస్. కొన్ని మన ఫీలింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి మనకు. సో ఆ ఫీలింగ్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ని అందించేది ఏంటి అంటే హైపోథాలమస్. ఇప్పుడు మనం ఎక్కడైనా మంచి లొకేషన్ వెళ్ళినాం అనుకో, అబ్బా చాలా బాగుంది లొకేషన్ అని మనం అంటాం కదన్నా. సో అలాంటి కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీలింగ్స్ సంబంధించినటువంటి సిగ్నల్స్ని అందించేది ఏంటంటే హైపోథాలమస్. అర్థమైందన్నా? హైపోథాలమస్ ఏం చేస్తుంది మనకు బ్రెయిన్ లోపల అంటే ఆకలి వేస్తుంది అని చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది. అలానే స్లీపింగ్, పండుకోవాలి అని సిగ్నల్ ఇస్తుంది. అలానే లేవడానికి సహకరించేది అంటే మెలకువ రావడానికి సహకరించేది ఏంటంటే హైపోథాలమస్. అలానే మనకు ఎమోషన్స్ అంటే బాగా బాధ రావడానికి, అలానే మనకు ఆనందపడడానికి, ఎమోషన్స్ రావడానికి హైపోథాలమస్. అలానే కొన్ని ఫీలింగ్స్ రావడానికి మనకు హైపోథాలమస్ అనేది మనకు ఇక్కడ ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ పార్ట్ ఏమంటానా? మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ కింద మనకి ఏముంటుందంటే మనకు ఒక పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఏముంటుందన్నా? పిట్యూటరీ గ్లాండ్. సో దీన్ని తెలుగులో పీయూష గ్రంథి అని అంటాం. సో ఈ గ్రంథి నుంచి ఇది బఠానీ గింజ అంత సైజులో మనకి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఈ గ్లాండ్ నుంచి మనకు కొన్ని హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో హార్మోన్స్ ఏంటి, ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని చూస్తే మనకు గ్రోత్ హార్మోన్. ఏనా? గ్రోత్ హార్మోన్ అంటే ఇప్పుడు మీరు బాడీ డెవలప్ అవుతుంది కదా, అంటే మీరు చిన్నగా ఉన్న వాళ్ళు పెద్దగా అవుతున్నారు కదా, అంటే అవడానికి కారణం ఏంటి అని అంటే గ్రోత్ హార్మోన్. ఓకేనా? నెక్స్ట్ ప్రొలాక్టివ్ హార్మోన్. నెక్స్ట్ ఏంటన్నా? ప్రొలాక్టివ్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి మనకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అలానే ప్రొజెస్టిరాన్, సిస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ మనకు ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. అర్థమైందారన్న? సో ఇది మిడ్ బ్రెయిన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ థర్డ్ పార్ట్ మనకు సెరిబిలం. ఏనా? సెరిబిలం. సో ఈ సెరిబిలాన్నే మనము స్మాల్ బ్రెయిన్ అని అంటాం. సెరిబిలాన్ని ఏమంటాం నాన్న? మనం అందరం అంటారు చిన్న మెదడు అని అంటాం. ఆ చిన్న మెదడుని ఏమంటారు అంటే స్మాల్ బ్రెయిన్. సో దీన్నే మనం ఏమంటారు నాన్న? సెరిబిలం ఏం చేస్తుంది అని అంటే బాడీ బ్యాలెన్సింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తుందనా? ఇప్పుడు నేను ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం ఏంటి? నేను కింద పడుతున్నానా? పడడం లేదు. అంటే పడకుండా మనల్ని బాడీ యొక్క బ్యాలెన్సింగ్ ని కంట్రోల్ చేసేది ఏంటి అంటే సెరిబిలం. అంటే ఏంటి ఇక్కడ అంటే ఉమెన్ బాడీ యొక్క సమతా స్థితిని కంట్రోల్ చేసేది ఏంటి అంటే సెరిబిలం. అర్థమైందా? ఇప్పుడు సెరిబిలం. నెక్స్ట్ తర్వాత బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుంది అని అంటే మన యొక్క రెస్పిరేటరీ అండ్ హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ అందరికీ బ్రీతింగ్ వస్తుందా? అంటే శ్వాస రావడానికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంటే శ్వాస ఎక్కువ రావడానికి తక్కువ రాకుండా ఉండడానికి దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే బ్రెయిన్ స్టెమ్. అలానే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోకుండా, హార్ట్ బీట్ తక్కువ కొట్టుకోకుండా దాన్ని కంట్రోల్ చేసేది ఏంటి అంటే బ్రెయిన్ స్టెమ్. అది అర్థమైందా నాన్న? సో బ్రెయిన్ స్టెమ్. సో ఇదంతా కూడా మనకు బ్రెయిన్.
మనకు బ్రెయిన్. సో ఇప్పుడు ఈ ఈ బ్రెయిన్ స్టెమ్కి ఏమైనా చిన్న ప్రాబ్లం ఏర్పడినా కూడా మనకు రెస్పిరేటర్ ఆగిపోతుంది, హార్ట్ బీట్ అనేది ఆగిపోవడం అవుతుంది, స్పాట్ డెడ్ జరగడం జరుగుతుంది. అర్థమైందా నాన్న? ఫాస్ట్ అయిపోయింది. అందుకనే తీసాను ఓసారి చూస్తాను. అరే 175 అంటే